హాయ్ ఆల్, ఈ వీడియోలో వచ్చేసరికి జావాలో ఉండేటువంటి మెథడ్స్ గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, జావాలో ఉండేటువంటి ఫంక్షన్స్ని మెథడ్స్ అనే అంటారండి, ఫంక్షన్స్ అని అనరు. ఎందుకు అలా అంటారు అంటే, క్లాస్లో రాసేటువంటి ఫంక్షన్స్ని మెథడ్స్ అంటారండి. క్లాస్ బయట రాసేటువంటి ఫంక్షన్స్ని ఫంక్షన్స్ అంటారు. సిలో వాటిల్లో అయితే క్లాస్ బయటే రాస్తారు, క్లాసెస్ ఉండవు కాబట్టి వాటిని ఫంక్షన్స్ అని అంటారు. జావాలో మటుకి మనం ఏ మెథడ్ రాసినా సరే అది ఖచ్చితంగా క్లాస్లోనే ఉండాలి. మెథడే కాదు, ఏది రాసినా సరే జావాలో అది క్లాస్లోనే ఉండాలన్నమాట. బయట అనేది ఉండకూడదు, అసలు యాక్సెప్ట్ చేయదన్నమాట. అలాగే మీరు ఇంకా కొట్లిన అట్లాంటివి చూస్తే వాటిల్లో మెథడ్స్ని ఫంక్షన్స్ని రెండింటిని కూడా యాక్సెప్ట్ చేస్తాయి. అలాంటి లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. మన జావాలో అయితే మటుకు ఖచ్చితంగా మెథడ్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ మెథడ్కి యొక్క డెఫినిషన్ చూద్దామండి. ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఏ క్లాస్ నేమ్డ్ విత్ ఏ సూటెడ్ ఐడెంటిఫైయర్ which is available to make use of it any number of times. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మెథడ్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అది క్లాస్లో ఉంటుంది, దానికి ఒక పేరు ఇవ్వబడి ఉంటుంది. ఆ పేరు ద్వారా మనము ఆ బ్లాక్ ఆఫ్ సెట్ ఆఫ్ కోడ్ని మనం ఎన్నిసార్లైనా కానీ కాల్ చేసి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అది మెథడ్ యొక్క క్లారిఫైడ్ డెఫినిషన్ అన్నమాట. ఓకే, అసలు ఈ మెథడ్స్ అనేవి ఎందుకు వచ్చాయి అనేది ఒకసారి మనం చూసుకుంటే కనుక, ఎందుకు వచ్చాయంటే మనం ఇప్పుడు ప్రోగ్రాంలో ఎందుకు వచ్చాయి అనుకోవటం కన్నా కానీ దేన్ని సేవ్ చేయడానికి వచ్చాయి అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు దేన్ని సేవ్ చేయడానికి వచ్చాయి అంటే, మనకి ఎందుకు ఏ సేవేస్కి యూజ్ అయ్యాయి అని అంటే, మనం ప్రోగ్రాంలో కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని మనము మాటికి మన ప్రోగ్రాంలో రాయాల్సి వస్తుంది అనుకోండి. అలా రాసినప్పుడు మాటికి రాసినప్పుడు సేమ్ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని కోడ్ అనేది పెద్దగా అయిపోతుంది. అలా పెద్దగా అయిపోతే రీడబిలిటీ ప్రాబ్లం ఉంటుంది, తర్వాత ఎగ్జిక్యూషన్లో టైం టేకెన్ అవుతుంది, అలా మెమరీ టేకెన్, ఇదంతా కూడా చాలా బర్డెన్ అన్నమాట. ఈ బర్డెన్ని తగ్గించడానికే మనకి మెథడ్స్ వచ్చాయి. ఈ మెథడ్స్ ద్వారా మనం ఏం చేస్తాము, అలా రిపీటెడ్గా మనం యూజ్ చేయాలి అనుకున్నటువంటి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని తీసుకెళ్ళి ఒక బ్లాక్లో పెడతామన్నమాట. ఆ బ్లాక్కి ఒక నేమ్ ఇచ్చేస్తాము. ఎక్కడైతే మనము ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని యూజ్ చేయాలి అని అనుకుంటున్నామో అక్కడ ఆ బ్లాక్ ఇచ్చినటువంటి ఆ నేముని కాల్ చేస్తామన్నమాట. అలా ఒక్క ఇన్స్ట్రక్షన్తో అయిపోతుంది. అలాగే మనకి రిపీటెడ్గా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రాకుండా ఒకేసారి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రాసేదానికి అవుతుంది. అప్పుడు మన కోడ్ సైజు కూడా తగ్గిపోతుంది, ఎగ్జిక్యూషన్ తగ్గిపోతుంది, పెర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, దానికోసం మనకి మెథడ్స్ అనేవి సేవియస్గా వచ్చాయని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ మెథడ్ సిగ్నేచర్ చూద్దాము. అంటే మెథడ్ ఏ సిగ్నేచర్ అంటే పర్టికులర్ రూల్ ఉందన్నమాట, మెథడ్ని ఇట్లాగే రాయాలి అని చెప్పేసి సింటాక్స్ లాగా. అది ఏంటి అనేది చూద్దాము. అది వచ్చేసరికి ఫస్ట్ మనం మెథడ్లో యాక్సెస్ మాడిఫైయర్ రాయాల్సి ఉంటుంది. యాక్సెస్ మాడిఫైయర్ అంటే ఏం లేదండి, పబ్లిక్, ప్రైవేటు, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్ ఇవి ఉంటాయి కదా, అవి ఏమన్నా ఉంటే అది రాసుకోవచ్చు మనము. అలాగే దాని తర్వాత నాన్ యాక్సెస్ మాడిఫైయర్స్ వచ్చేసరికి ఫైనల్, అబ్స్ట్రాక్ట్, స్టాటిక్ ఇలాంటివి ఉంటాయి కదా నాన్ యాక్సెస్ మాడిఫైయర్స్. అలాంటివన్నీ ఇక్కడ రాసుకోవాలి. యాక్చువల్లీ యాక్సెస్ మాడిఫైయర్స్ అండ్ నాన్ యాక్సెస్ మాడిఫైయర్స్ ఇంటర్చేంజ్ చేసి కూడా రాసుకోవచ్చు, ఇది ఇటు కూడా రాసుకోవచ్చు, ఏం కాదనమాట. దాని తర్వాత ఖచ్చితంగా మనకి మెథడ్ నేమ్కి ముందు ఖచ్చితంగా రిటర్న్ టైప్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఈ రిటర్న్ టైప్ ఏంటంటే, మనం మెథడ్లో కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం కదా, అక్కడ మనము ఈ మెథడ్ని ఎవరైతే కాల్ చేశారో, ఎక్కడైతే కాల్ చేయబడిందో అక్కడ ఒక వాల్యూ, అంటే ఈ మెథడ్ నుంచి ఒక వాల్యూ అక్కడ మనం రిటర్న్ చేయాలి అనుకుంటున్నామంటే, ఈ వాల్యూ కాల్ చేసినప్పుడు
చేసినప్పుడు ఒక వాల్యూ అనేది అక్కడికి వెళ్ళాలి, వాళ్ళకి రావాలి అని అనుకున్నాము అని అంటే ఆ వాల్యూని మనం ఇలా లోపల లాస్ట్ స్టేట్మెంట్లో అంటే మెథడ్లో లాస్ట్ స్టేట్మెంట్గా మనం ఇలా రిటర్న్ స్టేట్మెంట్ రాయాల్సి ఉంటుంది అనమాట. రిటర్న్ అనేటువంటి కీవర్డ్ రాసి దాని పక్కన మనం ఏ వాల్యూ అయితే రిటర్న్ చేయాలి అని అనుకుంటున్నామో ఆ వాల్యూని ఇక్కడ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ వాల్యూ యొక్క టైప్ని ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, అది రిటర్న్ టైప్ గురించి. ఇది ఖచ్చితంగా మెథడ్ నేమ్ కంటే ముందే ఉండాలి, ఇంకెక్కడ ప్లేస్ చేయకూడదు అనమాట. ఆ తర్వాత మెథడ్ నేమ్ అండి. మెథడ్ నేమ్ మనం ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు, అంటే లోపల కోడ్కి రిలేటెడ్గానే ఉండాలండి. ఆ నేమ్ని మనం ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు రిలేటెడ్గా. వర్బ్ ఫామ్స్లో ఉంటే బెటర్ అండి నేమ్ అనేది. ఆ తర్వాత మెథడ్ యొక్క నేమ్ అనేది ఫస్ట్ క్యారెక్టర్ అనేది స్మాల్ లెటర్లో ఉండాలి. ఆ తర్వాత ఇంకేదైనా వర్డ్ వచ్చింది అని అంటే కనుక ఆ వర్డ్ని క్యాపిటల్ క్యారెక్టర్తో, ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్ క్యారెక్టర్తో స్టార్ట్ చేయాలి. అలా ఎన్ని వర్డ్స్ రిపీట్ అయితే అన్ని వర్డ్స్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్ లెటర్లో ఉండాలన్నమాట. ఆ తర్వాత ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. ఆర్గ్యుమెంట్స్ అంటే ఈ మెథడ్లోకి మనం ఏదైనా డేటా పంపించాలి అనుకుంటున్నాం అనుకోండి, కాల్ చేసినప్పుడు ఆ వచ్చిన డేటాని హోల్డ్ చేసుకోవడానికి ఇక్కడ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తామన్నమాట. వీటిని పారామీటర్స్ అంటారనమాట. ఆ డిక్లరేషనే ఇది. డిక్లరేషన్, వేరియబుల్ డిక్లరేషన్ ఎట్లా చేస్తాం మనం? ఫస్ట్ డేటా టైపు, ఆ తర్వాత దాని నేమ్, ఆ వేరియబుల్ యొక్క నేమ్ అలా చేస్తాం కదా, అలాగే చేసుకోవాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ డేటా అనేది మనం మెథడ్కి పాస్ చేసాము అని అంటే అన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్ డిక్లరేషన్స్, పారామీటర్ డిక్లరేషన్స్ అనేవి ఇక్కడ జరగాల్సి ఉంటుంది. ఆ తర్వాత కర్లీ బ్రేసెస్తో మన మెథడ్ యొక్క బ్లాక్ స్టార్ట్ అండ్ ఎండ్ అవుతుందన్నమాట. ఈ బ్లాక్ ఈ మెథడ్కి సంబంధించిన ఈ బ్లాక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి వరకు ఈ మెథడ్కి సంబంధించినటువంటి కోడ్ అని అర్థం అనమాట. ఇందులో మనకి కావాల్సినటువంటి నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని మనం రాసుకోవచ్చు. రిటర్న్ ఏమైనా చేయాలనుకుంటే రిటర్న్ పెట్టుకోవాలి. ఒకవేళ మన మెథడ్లో ఏది రిటర్న్ చెయ్యట్లేదు అని అనుకోండి, అప్పుడు ఇక్కడ రిటర్న్ టైప్ అనేది వాయిడ్ పెట్టాల్సి ఉంటుంది. అంటే రిటర్న్ డేటా టైప్ వాయిడ్ పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ అనేది రాయాల్సిన అవసరం అనేది ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక మెథడ్ని చూద్దామండి. మనకి బాగా ఫెమిలియర్ అయిన మెథడే మెయిన్ మెథడ్. ఇక్కడే చూడండి, ఫస్ట్ వచ్చేసరికి పబ్లిక్, యాక్సెస్ మాడిఫైయర్, స్టాటిక్, నాన్ యాక్సెస్ మాడిఫైయర్, వాయిడ్, రిటర్న్ టైప్, మెయిన్ వచ్చేసరికి మెథడ్ నేమ్. ఆ తర్వాత వచ్చేసరికి పారామీటర్స్ టైప్ వచ్చేసరికి స్ట్రింగ్, పారామీటర్ నేమ్ వచ్చేసరికి ఆర్క్స్ అనేది ఒక అరే కాబట్టి ఇట్లా డిక్లేర్ చేసాం. అరేని ఎట్లాగైతే డిక్లేర్ చేస్తామో అలాగే ఇక్కడ కూడా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. స్టార్ట్ కర్లింగ్ బ్రేస్ అండ్ ఎండ్ కర్లీ బ్రేస్. మనం మెయిన్లో ఎప్పుడు కూడా రిటర్న్ స్టేట్మెంట్ రాసినట్టు మనం చూడం కదా, కాబట్టి వాయిడ్ పెట్టేసాము. రిటర్న్ స్టేట్మెంట్ ఏమీ రాయలేదన్నమాట. ఒకవేళ రిటర్న్ స్టేట్మెంట్ అట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక, అలాగే ఇంటర్చేంజ్ అయినటువంటి యాక్సెస్ మాడిఫైయర్ అండ్ నాన్ యాక్సెస్ మాడిఫైయర్ చూడాలనుకుంటే ఈ ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఫస్ట్ అబ్స్ట్రాక్ట్ రాశాను, ఆ తర్వాత అబ్స్ట్రాక్ట్ అనేది నాన్ యాక్సెస్ మాడిఫైయర్, ఆ తర్వాత యాక్సెస్ మాడిఫైయర్ పబ్లిక్ రాశాను, ఆ తర్వాత ఇంట్ రాశాను. ఇంట్ అనేది రిటర్న్ టైప్, అంటే ఈ మెథడ్ నుంచి ఇంట్ వాల్యూ ఏదో ఒకటి రిటర్న్ అవుతుంది అని చెప్పేదానికి నేను ఇంట్ అని స్పెసిఫై చేశాను. ఆ తర్వాత యాడ్ అనేది ఒక మెథడ్ నేమ్. ఆ తర్వాత ఇవి వచ్చేసరికి పారామీటర్స్ డిక్లరేషన్స్, ఇంట్ ఏ ఇంట్ బి. అంటే దీనికి ఒక 2 ఇంటీజర్ వాల్యూస్ అనేవి మనకి కాలింగ్లో రాబడతాయి అన్నమాట. వాటిని హోల్డ్ చేసుకోవడానికి ఈ 2 వేరియబుల్స్ అనమాట. దీనిలో నేనేం చేశానంటే డైరెక్ట్గా రిటర్న్ A+B, ఇలా రిటర్న్ పక్కన మనం ఎక్స్ప్రెషన్ అయినా కూడా రాసుకోవచ్చు. ఎక్స్ప్రెషన్ రాస్తే ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ఆ రిజల్ట్ అనేది మనకి రిటర్న్ చేయబడుతుంది. ఎక్కడైతే ఈ మెథడ్ కాల్ అయిందో అక్కడ ఆ వాల్యూ అనేది రిటర్న్ చేయబడుతుంది అనమాట. అలా మనం రిటర్న్ పక్కన వాల్యూస్నే కాదు, అంటే జస్ట్ ఏ జస్ట్ బి అలా వాల్యూస్నే కాదు, మనం మెథడ్స్ని ఎక్స్ప్రెషన్స్ని కూడా రిటర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అలాగే ఈ వేరియబుల్సే కాదండి, రిటర్న్ 2, 1 ఇట్లా మనం లిటరల్స్లో లాగా కూడా మనం సెండ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మెథడ్స్లో మనము షుడ్ రిటర్న్ ఇన్సైడ్ ద క్లాస్ షుడ్ బి కాల్డ్ ఫ్రమ్ ద మెథడ్ ఎప్పుడూ కూడా మనము ఒక క్లాస్లోనే రాయాల్సి ఉంటుంది. అలాగే దాన్ని కాల్ చేసేటప్పుడు ఇంకేదైనా మెథడ్ నుంచి ఆ మెథడ్ నుంచి కూడా కాల్ చేసుకోవచ్చు, దాని రికర్షన్ అంటారు.
ఆమె ఏదైనా సరే దాని కాలింగ్ అనేది ఖచ్చితంగా మెథడ్ లోపలే ఉండాలి, మెథడ్ బయట అస్సలు ఉండకూడదు అనమాట. దీనికి ఎగ్జాంపుల్గా ఒకటి చూద్దాం, చూడండి. ఇదిగో చూడండి, ఇక్కడ నేను ఒక ప్రోగ్రామ్ రాసున్నాను. ఓకే, ఇప్పుడైతే బాగుంది అనుకుంటున్నా. ఇక్కడ వచ్చేసరికి మెథడ్స్ చూడండి, నేను టెస్ట్ క్లాస్లో 2 మెథడ్స్ రాశాను, యాక్చువల్లీ 3 మెథడ్స్ రాశాను. యాడింగ్ నెంబర్స్ అనే మెథడ్, డిస్ప్లేయింగ్ ఎడిషన్ అనే మెథడ్, మెయిన్ మెథడ్ రాసున్నాను. మీరు చూస్తే కనుక యాడింగ్ నెంబర్స్ అనేటువంటి మెథడ్ ఎక్కడెక్కడ కాల్ చేయబడిందంటే మెయిన్ మెథడ్లో నేను కాల్ చేస్తున్నాను, అలాగే డిస్ప్లేయింగ్ ఎడిషన్ మెథడ్లో కూడా నేను కాల్ చేస్తున్నాను. ఇలా మనం మెథడ్స్లో మాత్రమే ఇంకొక మెథడ్ని కాల్ చేయాల్సి ఉంటుందన్నమాట. బయట ఇక్కడ ఎక్కడా కూడా మనం కాలింగ్ అనేది పెట్టుకోకూడదు. యాక్చువల్లీ క్లాస్లో ఎప్పుడైనా సరే మనకి వేరియబుల్స్ డిక్లరేషన్ మాత్రమే ఉంటుందన్నమాట. ఇలా ఇన్స్ట్రక్షన్స్ అలాంటివి ఏవి మనము క్లాస్ లోపల రాయాము. ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనం మెథడ్ లోపలే రాస్తామన్నమాట. కాబట్టి ఏ ఇన్స్ట్రక్షను కూడా, అంటే ఇప్పుడు మెథడ్ కాలింగ్ కూడా ఒక ఇన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్ కూడా క్లాస్ లోపల మెథడ్ బయట అనేది అస్సలు ఉండకూడదు అనమాట. ఒకవేళ అలా ఉంటే ఏం జరుగుతుంది అనేది మీకు ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఇక్కడ రాస్తున్నాను చూడండి. యాడింగ్ నెంబర్స్ 0,0 పాస్ చేశాను. 1 సెకండ్, కమాండ్ ప్రాంప్ట్ ఆన్ చేద్దాము. నేను ఎఫ్ డ్రైవ్లో పెట్టాను, అలాగే సిడి స్పేస్ జావా అనేటువంటి డైరెక్టరీలో నా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. జావా సి స్పేస్ కంపైలర్ని కాల్ చేస్తున్నాను, example2.java. యాక్చువల్లీ మా ఫైల్ నేమ్ ఈజ్ example2, కాబట్టి కంపైల్ చేసేటప్పుడు ఫైల్ నేమే ఇవ్వాలి. చూడండి, ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది. ఇన్వాలిడ్ మెథడ్ డిక్లరేషన్, రిటర్న్ టైప్ రిక్వైర్డ్, ఇల్లీగల్ స్టార్ట్ ఆఫ్ ద టైప్. ఇక్కడ చూడండి, ఇన్వాలిడ్ మెథడ్ డిక్లరేషన్ అని అంటుంది. అంటే దీన్ని బట్టి ఏంటి, క్లాస్లో ఎప్పుడైనా కానీ మనం ఇట్లా మెథడ్ సిగ్నేచర్లో రాస్తే గనక, ఏదైనా రాస్తే గనక అదనే క్లాస్లో ఖచ్చితంగా అది మెథడ్స్ మాత్రమే ఉండాలి అని అనుకుంటుందన్నమాట. మెథడ్స్ మాత్రమే ఉండాలి అని అనుకొని, ఇది కూడా మెథడే అనుకొని ఈ మెథడ్కి మీరు రిటర్న్ టైప్ పెట్టడం మర్చిపోయారు అని నాకు గుర్తు చేస్తుంది అనమాట. అలా ఆ విధంగా ఎర్రర్ ఇచ్చింది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, మన జావా కంపైలర్ అనేది, మనకి జావా లాంగ్వేజ్ అనేది ఎలా డిజైన్ చేయబడిందంటే క్లాస్లో ఖచ్చితంగా మెథడ్సే ఉంటాయి అని. మెథడ్స్ కానీ కన్స్ట్రక్టర్స్, బ్లాక్స్, అట్లా స్టాటిక్ బ్లాక్స్ అవి కూడా ఉంటాయిలేండి. అవన్నీ కూడా మెథడ్స్ లాగేనమాట. ఇప్పుడు ఇది మెథడ్ లాగుంది కదా, కొద్దిగా మెథడ్ లాగుంది కాబట్టి మెథడ్ మీరు సరిగ్గా ప్లేస్ చేయలేదు, ఒకసారి చూసుకోండి అని చెప్తుంది. అలాగే ఇంకేదైనా ఇన్స్ట్రక్షన్ రాసినా కూడా అది అసలు వ్యాలిడ్ అవ్వదన్నమాట. ఓకే, ఏమిద్దాం, ఈ system.out.println అనేది ఒకసారి ప్రింట్ చేద్దాము, అప్పుడు ఏమిస్తుందో చూద్దాము. println ఆఫ్ హలో అని ప్రింట్ చేద్దాము. ఓకే, కంట్రోల్ ఎస్. ఇంకో చూడండి, ఎక్స్పెక్టెడ్ ఐడెంటిఫైయర్, ఇల్లీగల్ స్టార్ట్ ఆఫ్ టైప్, ఇట్లాంటి ఎర్రర్స్ అనేవి చూపిస్తూ ఉంటుందన్నమాట. యాక్చువల్లీ మనం క్లాస్ లోపల మెథడ్ బయట ఏది రాసినా కానీ మనకి ఎర్రర్సే కనిపిస్తాయి అన్నమాట. ఓకే, మనం ఎప్పుడైనా మెథడ్ కాలింగ్ అనేది ఇంకొక మెథడ్ నుంచే అయి ఉండాలి. అలాగే మెథడ్ అనేది ఒక క్లాస్లో మాత్రమే ఉండాలన్నమాట. ఇది థంబ్ రూల్ మెథడ్కి. ఆ తర్వాత వచ్చేసరికి ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, పారామీటర్స్ అంటే ఏంటి. మనం ఫ్రీక్వెంట్గా ఏదైనా ఒక డాక్యుమెంట్ చదువుతూ ఉన్నామంటే నెట్లో ఈ మెథడ్స్ గురించి మనకి ఫ్రీక్వెంట్గా ఈ వర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ పారామీటర్స్. ఫస్ట్లో బిగినర్గా ఉన్నప్పుడు ఈ రెండింటికి మనకి తేడా తెలియదు అనమాట.
కానీ అక్కడ పర్టికులర్గా వాళ్ళు చెప్పే కాన్సెప్ట్ అంతా దీని మీద రివాల్వ్ అవుతూ ఉండి ఏంటి ఆర్గ్యుమెంట్స్ పారామీటర్స్ రెండు ఒకటేలాగా ఉన్నాయి, నాకేమో ఈ కాన్సెప్ట్ ఎక్కట్లేదు అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. కాబట్టి అలాంటివి రెక్టిఫై చేయాలి అంటే ఇలాంటి టెర్మినాలజీ తెలుసుకోవాలన్నమాట. మనం నెట్లో ఏదైనా సెర్చ్ చేసి కానీ ఎక్కడైనా బుక్స్ కానీ చదువుతున్నాము అని అంటే మనకి టెర్మినాలజీ అనేది బాగా తెలిసి ఉండాలి. బాగా తెలిస్తేనే దీనికి రిలేట్ అయినటువంటివి మనం ఏవైనా చదివితే కనుక మనకి అర్థమవుతాయి అనమాట, కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ పారామీటర్స్ అంటే ఏంటంటే మెథడ్ని డిఫైన్ చేసేటప్పుడు మనం ఇక్కడ డిక్లేర్ చేసే వాటినే పారామీటర్స్ అని అంటారండి. ఈ మెథడ్ని కాల్ చేసేటప్పుడు మనము పంపించేటువంటి డేటాని ఆర్గ్యుమెంట్స్ అంటారనమాట. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. మెథడ్ని కాల్ చేసేటప్పుడు మెథడ్కి పంపించేటువంటి డేటాని మనం ఆర్గ్యుమెంట్స్ అంటాము. ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2 అంటాము. అలాగే ఈ మెథడ్ మనం రాసిన దగ్గర అంటే మెథడ్ని డిఫైన్ చేసిన దగ్గర మనం ఈ వచ్చే డేటాని హోల్డ్ చేసుకోవటానికి డిక్లేర్ చేసినటువంటి వేరియబుల్స్ని పారామీటర్స్ అంటారనమాట. పారామీటర్ 1, పారామీటర్ 2 అది మెథడ్స్ యొక్క ఆర్గ్యుమెంట్స్ అండ్ పారామీటర్స్ గురించి. అలాగే కాల్డ్ మెథడ్ అండ్ మెథడ్ కాలింగ్ మెథడ్. ఓకే, ఇది కూడా ఒక టెర్మినాలజీ అండి, మనం చదువుకునేటప్పుడు ఎదురవుతాయి. కాలింగ్ మెథడ్ ఈజ్ అండ్ కాల్డ్ మెథడ్ ఇట్లా వాడుతూ ఉంటారు. యాక్చువల్లీ మెథడ్ కాలింగ్ అంటే ఇదనమాట. ఈ సిగ్నేచర్ని మెథడ్ కాలింగ్ అంటారు. అంటే కాల్ చేస్తున్నాం, మెథడ్ని కాల్ చేస్తున్నాం కాబట్టి మెథడ్ కాలింగ్ అని దీన్ని అంటారు. ఏదైతే కాల్ చేయబడిందో ఈ మెథడ్ కాలింగ్కి ఏదైతే కాల్ చేయబడిందో దాన్ని మెథడ్ కాల్డ్ అని అంటారనమాట. ఇలాంటివి మనం ఎక్కడ చదువుతుంటే వస్తాయంటే మెథడ్ ఓవర్లోడింగ్ అలా చదువుతున్నప్పుడు కాలింగ్ మెథడ్ ఇది, అందులో కాల్డ్ మెథడ్ ఇది, ఆ మెథడ్కి ఈ మెథడ్ కాల్డ్ అయింది, దిస్ ఈజ్ ద కాల్డ్ మెథడ్ ఫర్ దిస్ కాలింగ్ మెథడ్, అట్లా మనం చూస్తామన్నమాట. ఆ టెర్మినాలజీ కోసం చెప్తున్నాను. ఏదైతే మనము స్టేట్మెంట్ అనేది కాలింగ్ చేసినప్పుడు మెథడ్ని యూజ్ చేసి రాస్తామో అది కాలింగ్ మెథడ్ అన్నమాట. ఏదైతే కాల్ చేయబడిందో అది కాల్డ్ మెథడ్ అన్నమాట. ఓకే, అంటే ఆ సిచ్యువేషన్ని కాలింగ్ మెథడ్ అండ్ కాల్డ్ మెథడ్ అని అంటామన్నమాట. ఓకే, ఆ తర్వాత వచ్చేసరికి పారామీటరైజ్డ్ అండ్ నాన్ పారామీటరైజ్డ్ మెథడ్స్. ఓకే, మనకి మెథడ్స్లో మనం పారామీటర్స్ పెట్టైనా రాసుకోవచ్చు, మెథడ్స్ని పారామీటర్స్ లేకుండా కూడా రాసుకోవచ్చు. అంటే మనకి ఈ మెథడ్ ఉందనుకోండి, ఈ మెథడ్ డిస్ప్లేయింగ్ ఎడిషన్ అనేది దీనిలో ఏమి మనకి పంపించేదానికి ఏం డేటా లేదు కాబట్టి ఏం డేటా పెట్టుకోకుండా కూడా పంపించవచ్చు అనమాట. వాటిని నాన్ పారామీటరైజ్డ్ మెథడ్స్ అని అంటారు. ఏమన్నా పారామీటర్స్ ఒకటైనా అంతకంటే ఎక్కువ ఉంటే వాటిని పారామీటరైజ్డ్ మెథడ్స్ అని అంటారనమాట. ఆ తర్వాత వచ్చేసరికి ప్రీడిఫైన్డ్ మెథడ్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ మెథడ్స్. ప్రీడిఫైన్డ్ మెథడ్స్ అంటే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్, ప్రీడిఫైన్డ్ మెథడ్స్ ఇట్లా అంటే ఏంటంటే ఆల్రెడీ మన జావా లైబ్రరీలో ఆల్రెడీ వాళ్ళు అంటే డెవలపర్స్ ఆల్రెడీ పెట్టి ఉంచినటువంటి మెథడ్స్ని మనం ప్రీడిఫైన్డ్ మెథడ్స్ అని అంటామన్నమాట. లైక్ అవి ఆల్రెడీ క్రియేట్ చేయబడి ఉంటాయి, అంటే డిఫైన్ చేసి ఇట్లా కోడ్ రాసేసేసి డిఫైన్ చేసేసి పెట్టేసి ఉంటాయి. మనం వాటిని మన ప్రోగ్రాంలో యాక్సెస్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. అలాంటి వాటిని ప్రీడిఫైన్డ్ మెథడ్స్ అంటారు. అలా కాకుండా మనంతట మనం ఇలా రాసుకున్నాం అనుకోండి, ఈ మెథడ్స్ని మనంతట మనం రాసినటువంటి మెథడ్స్ని యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ అంటారు. ప్రీడిఫైన్డ్ మెథడ్స్కి ఎగ్జాంపుల్ ఇదిగో చూడండి, system.out.println అనేది ప్రీడిఫైన్డ్ మెథడ్ అండి. ఈ ప్రీడిఫైన్డ్ మెథడ్ ఇది ఆల్రెడీ దీనికి డెఫినిషన్ అంటే దీనికి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కోడ్ ఇట్లా డిక్లేర్ చేసి అదంతా కూడా లైబ్రరీలో ఉంటుందన్నమాట. ఆ లైబ్రరీ అంటే ఈ జావా జేడీకే వస్తుంది కదా, జేడీకే లోపల ఇట్లాంటి ఫంక్షన్స్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అవన్నీ ఆల్రెడీ ఒక లైబ్రరీ రూపంలో మనకి అవైలబుల్గా పెట్టేసి ఉంటారు. వాటిని మన ప్రోగ్రాంలో మనం వాడుకోవచ్చు అనమాట. అలా ఒక మెథడే ఈ ప్రింట్ఎల్ఎన్ మెథడ్. ఈ ప్రింట్ఎల్ఎన్ మెథడ్ మనం కాల్ చేస్తున్నాం, ఇక్కడ మనం కాల్ చేసుకోగలం అంతే. కాల్ చేసుకొని మన డేటాని పంపించుకొని వాటి రిజల్ట్స్ని మనం పొందొచ్చు
ఇక్కడ println యొక్క రిజల్ట్ని మనం ఎక్కడ పొందుతాం, కన్సోల్లో పొందుతాము. ఓకే, ఇక్కడ మనం ఈ println దానికి డేటా ఏం పంపించాం, ఈ డేటా పంపించాం. ఈ స్ట్రింగ్ లిటరల్ ప్లస్ ఇది మొత్తం కూడా ఈ printlnకి ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఈ ఆర్గ్యుమెంట్ ఆ println డిఫైన్ చేసినటువంటి దగ్గరికి వెళ్ళి అక్కడ దాని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసుకొని ఈ printlnకి ఏం చేయాలి, ఇది ఇట్లాగే మనకి ప్రింట్ అవ్వాలి కన్సోల్ మీద అని ఇన్స్ట్రక్షన్స్ రాసి ఉంటాయి ఆ మెథడ్లో. అవన్నీ ఎగ్జిక్యూట్ అయ్యి మన కన్సోల్లో మంచిగా రిజల్ట్ అనేది ఇలాగే కనిపిస్తుంది. ఇది ఒక ప్రీడిఫైన్డ్ మెథడ్. ఇట్లా చాలా ప్రీడిఫైన్డ్ మెథడ్స్ ఉంటాయి. లైక్ మనం మ్యాథ్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, దానికి సంబంధించిన సీలు మోడ్ ఇలాంటివన్నీ ఫంక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. అవన్నీ కూడా ప్రీడిఫైన్డ్ మెథడ్స్. అవన్నీ కూడా మనం యాక్సెస్ చేసుకొని మనం వాటికి ఆర్గ్యుమెంట్స్ అట్లా పంపించేసి ఆ మెథడ్స్ని కాల్ చేసి మనం రిజల్ట్స్ అనేవి పొందొచ్చు. ఇవి వచ్చేసరికి యూజర్ డిఫైన్డ్, మనంతట మనం డిఫైన్ చేసుకొని మనంతట మనం కాల్ చేసుకుంటాం అన్నమాట ఈ మెథడ్స్ని. వాటిని యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కాలింగ్ ఆఫ్ మెథడ్స్ ఫ్రమ్ ఓన్ క్లాస్ అండ్ ద అదర్ క్లాసెస్. ఓకే, మెథడ్స్ని మనము ఈ క్లాస్లో ఈ మెథడ్స్ని రాశాను కదా, ఈ మెథడ్స్ ఇంకొక మెథడ్ని యాక్సెస్ చేయాలి అని అంటే ఈ క్లాస్లో ఉన్నటువంటి మెథడ్స్ అదే క్లాస్లో ఉన్నటువంటి మెథడ్స్ని యాక్సెస్ చేయాలంటే వాటి పేరు పెట్టి కాల్ చేసేస్తే అయిపోతుంది అన్నమాట. అదే ఈఏ మెథడ్స్ వేరే క్లాస్లో, అంటే ఇప్పుడు క్లాస్ టెస్ట్2 అనేటువంటి ఒక మెథడ్ ఉంది అనుకుందాము, ఒక క్లాస్ ఉంది అనుకుందాము. టెస్ట్2 అనేటువంటి ఒక క్లాస్ ఉంది. ఇందులో మనం ఏది రాసినా మెథడ్స్లోనే రాయాలి కాబట్టి మెథడ్స్లోనే రాద్దాము. యాక్చువల్లీ ఇది కాపీ చేస్తాను నేను, ఒక నిమిషం. సారీ, ఇప్పుడు ఈ డిస్ప్లే ఎడిషన్ మెథడ్ అనేది ఈ క్లాస్లో ఒకటి ఉంది, ఈ క్లాస్లో కాల్ చేసేటప్పుడు నేను మీకు చెప్పాను కదా, మెథడ్స్ని కాల్ చేయాలి అని అంటే కనుక ఆ మెథడ్స్ యొక్క ఆబ్జెక్ట్ డాట్తో కాల్ చేయాలి. ఇదే చెప్పలేదనుకో, చెప్తాను చూడండి. ఇదే క్లాస్లో ఉన్నటువంటి మెథడ్స్ అదే క్లాస్లో ఉన్నటువంటి మెథడ్స్ని యాక్సెస్ చేయాలి అంటే వాటి పేరు పెట్టి కాల్ చేసేస్తే సరిపోతుంది. అదే వేరే క్లాస్లో ఉన్నటువంటి మెథడ్స్ ఇంకో క్లాస్లో యాక్సెస్ చేయాలి, ఇంకో క్లాస్లో ఉన్నటువంటి మెథడ్స్ ఆ మెథడ్ని యాక్సెస్ చేయాలి అని అనుకుంటే ఈ మెథడ్ ఉన్నటువంటి క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ద్వారా ఈ మెథడ్ని కాల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కాల్ చేయాలనుకోండి, మనం ఏం రాయాల్సి ఉంటుంది, టెస్ట్2 ఈజ్ ఈక్వల్ టు, నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను ఈ మెథడ్ని కాల్ చేయడానికి, ఈ క్లాస్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను అన్నమాట. టెస్ట్2 ఓకే, టెస్ట్2 డాట్ డిస్ప్లే డిస్ప్లేయింగ్ ఎడిషన్. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఈ యాడింగ్ నెంబర్స్ అనేవి ఈ క్లాస్లో ఉంది కాబట్టి ఈ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. లెట్ మీ కాపీ దిస్. ఆ ఆబ్జెక్ట్తో మాత్రమే కాల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ టెస్ట్ పెట్టాను, ఇక్కడ ఇది రెండు ఒకటే కదా, రెండు ఒకటే కాదండి. ఇది వేరే క్లాసు, అది వేరే క్లాసు. ఇందులో సేమ్ ఉన్నవి ఇందులో సేమ్ కూడా ఉండొచ్చు, ఏం కాదు. కాకపోతే వాటి ఆబ్జెక్ట్ అనేది కాలింగ్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు చూస్తే కనుక ఇంకా టెస్ట్2 ఆబ్జెక్ట్, ఇక్కడ వచ్చేసరికి టెస్ట్ ఆబ్జెక్ట్, ఇట్లా వేరుగా ఉంటుంది అన్నమాట. యాక్చువల్లీ ఈ క్లాస్కి ఒక డాట్ క్లాస్ ఫైల్ అసైన్ అవుతుంది, ఈ క్లాస్కి ఒక డాట్ క్లాస్ ఫైల్ అసైన్ అవుతుంది. రెండు వేరు మనం ఆ రెండు క్లాసుల్లో సేమ్ నేమ్స్ ఉన్నటువంటి వేరియబుల్స్ అయినా కానీ మనం ఇచ్చుకోవచ్చు. ఎట్లాగైతే ఈ రెండు మెథడ్లో కూడా మనము సేమ్ నేమ్ ఉన్నటువంటి వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఈ వేరియబుల్స్ యొక్క స్కోప్ దీనిలో మాత్రమే.
ఉంటుంది కాబట్టి ఈ దీని దగ్గరికి వచ్చేసరికి ఈ వేరియబుల్స్ ఉండవు కాబట్టి మనం సేమ్ నేమ్తో ఈ వేరియబుల్స్ని ఈ మెథడ్లో కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ రాసినటువంటి ఈ మెథడ్ స్కోప్ అనేది ఈ క్లాస్లో మాత్రమే ఉంటుంది, ఈ క్లాస్లో ఉండదు కాబట్టి అలాగే వేరియబుల్స్ కూడా ఏవైనా సరే ఈ క్లాస్లో మాత్రమే ఉంటాయి, వేరే క్లాస్లో వాటి స్కోప్ ఉండదు కాబట్టి అలాంటి వాటినే మళ్ళీ మనం ఇక్కడ డిక్లేర్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. ఇన్ test2 క్లాస్ అని రాద్దాం. ఇక్కడ డిస్ప్లే మెథడ్. ఓకే, కంట్రోల్ ఎస్. ఇప్పుడు వచ్చేసరికి ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. ఓకే, ఎటువంటి ఎర్రర్స్ లేవు. జావా టెస్ట్ మెయిన్ మెథడ్ అనేది మనకు టెస్ట్ క్లాస్లోనే ఉంది కాబట్టి టెస్ట్ అని రాసాము. ఇక్కడ చూడండి, ఇన్ మెయిన్ మెథడ్ ఎడిషన్ ఆఫ్ 2 numbers ఈజ్ 1. ఇన్ డిస్ప్లే ఎడిషన్ మెథడ్ ఎడిషన్ ఆఫ్ 2 numbers ఈజ్ 3. ఇన్ test2 క్లాస్ డిస్ప్లేయింగ్ ఎడిషన్ మెథడ్ ఎడిషన్ ఆఫ్ 2 numbers ఈజ్ 3. ఓకే, సేమ్ అదే కాల్ చేసాం కాబట్టి అదే 1 + 2 1 + 2 3 1 + 2 3 0 + 1 1 ఇలా మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మెథడ్స్ అనేవి మనము ఆ క్లాస్ లోపల యాక్సెస్ చేసుకోవాలి, అంటే ఆ క్లాస్లో ఉన్నటువంటి మెథడ్స్ ఆ క్లాస్లో ఉన్నటువంటి మెథడ్స్ని యాక్సెస్ చేసుకోవాలి అని అంటే కనుక మనము డైరెక్ట్ నేమ్తో కాల్ చేసేసేయచ్చు. అదే వేరే క్లాస్లో మనం యాక్సెస్ చేసుకోవాలి అని అనుకుంటున్నామంటే ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ద్వారానే మనం కాల్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే మీరు ఇక్కడ గమనిస్తే కనుక మనము ఇదే క్లాస్లో మెయిన్ అనేది ఉంది, కానీ మెయిన్లో మనము యాడింగ్ నెంబర్స్ని కాల్ చేసేటప్పుడు మనం దాని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ద్వారా మనం కాల్ చేస్తున్నాం. అదే డిస్ప్లేయింగ్ ఎడిషన్లో వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఏం లేకుండా ఉత్తి నేమ్తో కాల్ చేసాము. ఎందుకు ఇలా అని అంటే కనుక మెయిన్ అనేది స్టాటిక్ మెథడ్ అండి. స్టాటిక్ అంటే ఏవైనా సరే స్టాటిక్ మెథడ్స్ డైరెక్ట్గా వాటి నేమ్ ద్వారా స్టాటిక్ మెథడ్స్ని స్టాటిక్ ఫీల్డ్స్ని మాత్రమే కాల్ చేయగలుగుతాయి. అంటే ఒక స్టాటిక్ మెథడ్ ఉందంటే ఆ స్టాటిక్ మెథడ్ ఆ క్లాస్లో ఇంకేదైనా స్టాటిక్ మెథడ్స్ ఉంటే ఆ స్టాటిక్ మెథడ్స్ని మాత్రమే డైరెక్ట్ నేమ్ ద్వారా ఇలా కాల్ చేయగలుగుతాయి అన్నమాట. అదే వేరే నాన్ స్టాటిక్ మెథడ్స్ని స్టాటిక్ మెథడ్స్ యాక్సెస్ చేసుకోవాలంటే ఆ నాన్ స్టాటిక్ మెథడ్స్ ఉన్నటువంటి క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ద్వారానే కాల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ఎందుకు ఇలా కాల్ చేయాలి అనేది నేను స్టాటిక్ వచ్చినప్పుడు మీకు ఇంకా వివరంగా చెప్తాను. అలాగే ఈ మెథడ్స్లో కూడా నేను స్టాటిక్ మెథడ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి, అప్పుడు కూడా మీకు క్లియర్గా చెప్తాను ఎందుకు అలా కాల్ చేయాలి అనేసి. కాకపోతే ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా స్టాటిక్ మెథడ్స్ ఏమన్నా ఉంటే కనుక ఆ స్టాటిక్ మెథడ్స్ ఏవైనా నాన్ స్టాటిక్ మెథడ్స్ని యాక్సెస్ చేయాలి అని అనుకుంటే ఆర్ నాన్ స్టాటిక్ డేటా ఫీల్డ్స్ని అదే క్లాస్ ఉన్నటువంటి డేటా ఫీల్డ్స్ని యాక్సెస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వాటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇది ఈ వీడియో వర్క్ అండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. థ్యాంక్ యూ ఆల్.